హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. మన ఛానల్లో డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన కథాకుసుమం అనిత రెండో భాగం నా మాటల్లో. మీ పాపకు ఇక్కడ సరిగ్గా జరగదు. రాణికి ఆయా ఉంది, ఇంకాసేపట్లో వస్తుంది. ఇక్కడ దాని బంధువులు ఉన్నారంట, అక్కడ దిగింది. రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం వరకు చూసి నిద్రపుచ్చి వెళ్ళిపోతుంది. మీ కారుకి ఇక్కడ షెడ్ లేదు, ఆ ఏర్పాటు కూడా చూసుకున్నాను. నా కారు కేశవరావు గారింట్లో ఉంటుంది, డ్రైవరు అక్కడే ఉంటాడు. కేశవరావు అంటే రమణారావు తండ్రి. అవును, ఆయన మీకు తెలుసా? ఇంతకుముందు తెలీదు, ఈ ఊరు రావాలని నిర్ణయించుకున్నాక తెలుసుకున్నాను. అనితను చూస్తూ ఉన్న కొద్దీ విభ్రమం కలగసాగింది రాజారావుకు. ఆఖరి ఆటంకం కూడా చెప్పండి. నేను ఉండటం వల్ల మీకు ఇబ్బంది, దానికి నా సమాధానం. నా ఖర్చు నేనే భరించుకుంటాను. ఈ మాటలు రాజారావు అహాన్ని గుచ్చాయి. అక్కర్లేదు, మీ అంత ఐశ్వర్యవంతులం కాకపోయినా తిండికి లేని వాళ్ళం మాత్రం కాదు. అయితే నేను ఉండటానికి అభ్యంతరం ఏం లేనట్లేగా. ఉంది, అప్రతిష్ట. నా వల్ల మీకేం అప్రతిష్ట? నేను మీ భార్యను కాదుగా. విస్తుపోయి చూస్తున్న రాజారావును దాటుకుంటూ చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది అనిత. అనిత సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో ఏది ముందో ఏది వెనకో ఆలోచించుకుంటుంది. ముందుగా జానకిని కలుసుకుంది. జానకి ఆప్యాయంగా అనితను కౌగులించుకొని, బాగున్నావా, రాణి కూడా వచ్చిందా అంది. నాతో కూడా తీసుకొచ్చాను. ఎవరు ఏమీ అనలేదు? అనకుండా ఎందుకుంటారు? ఎలా తట్టుకున్నావు మరి ఇంట్లోకి ఎలా వచ్చావు? రాజారావు అన్నయ్య ఏమీ అనలేదా? మీ రాజారావు అన్నయ్య నన్ను సకల మర్యాదలతో ఆహ్వానించాడు. ఆయన తన బంధువులను ఆదరించి తీరుతాడంట. తనలో తను చిలిపిగా నవ్వుకుంది అనిత. నమ్మలేకపోతున్నాను. రాణి సంగతి తెలిసాక నిన్ను ఇంట్లో ఉండనిచ్చాడా అన్నయ్య? నన్ను ఒకరు ఉండనిచ్చేదేమిటి? ఆ ఇంటి కోడల్ని గర్వంగా అంది అనిత. నీ మాట యథార్థం కావాలి అనిత. అప్పుడు నాకంటే ఎవ్వరు ఎక్కువ సంతోషించరు. ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉండగా అంది జానకి. నా సంగతి వదిలేయి, నీ సంగతి ఆలోచించు. అందుకే వచ్చాను. నేనొక ప్రణాళిక ఆలోచించాను. జానకి ముఖంలో వికాసం ఎగిరిపోయింది. మనిద్దరం క్లాస్మేట్స్ కావటం నా అదృష్టం అనిత. నీకు నా మీద గల ప్రేమకు ఎంతో పొంగిపోతున్నాను. కానీ ఏ ప్రణాళికలు నా అదృష్టాన్ని మార్చలేవు. అదిగో ఆ ఏడుపు ముఖమే నాకు ఇష్టం లేదు. భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండమని. అందరికీ ఆ అదృష్టం పట్టదులే అనిత. ప్రయత్నం చేయకుండా నిరాశపడితే ఎలా? ఏం చెయ్యమంటావు? మా ఇంటికి, అదే మా మేనత్త గారింటికి రమణారావు ఎప్పుడు వస్తాడో తెలుసుకొని నీకు చెప్తాను. అప్పుడు నువ్వు సరిగ్గా అక్కడికి రావాలి. రాలేను. అలా చేస్తే సుశీలకి రాజారావు అన్నయ్యకి కష్టం కలుగుతుంది. సుశీల కష్టం కలగకుండా నేను వివరిస్తాను. రాజారావు బావకెందుకు కష్టం కలుగుతుంది? జానకి మాట్లాడకుండా పెదవి పంటితో కొరుక్కుంటూ కన్నీళ్ళు ఆపుకుంటూ కూర్చుంది. అనిత అసహనంగా, బావకు విషయం తెలుసా అంది. తెలిసే ఉంటుంది. తెలిసే నిన్ను అసహించుకుంటున్నాడా? సంఘంలో పరువు ప్రతిష్టలు ముఖ్యం కదా. మరి నేను అల్లరి పాలైన దానిని. అలా మాట్లాడకు. నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు నిరపరాధివి అని తెలిసే సంఘంలో ప్రతిష్ట కోసం చెల్లెల్లా అభిమానించే నిన్ను దూరంగా ఉంచాలనుకుంటున్నాడా రాజారావు? అతన్ని మార్చాలని ప్రయత్నించావా నువ్వు? లేదు. అన్నయ్య మనసు కష్టపెట్టలేను. కష్టపెడుతున్నానేమో అనే భ్రమతో నిన్ను సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం బావకి ఇవ్వటం లేదు నువ్వు. కష్టపెట్టుకుంటే పెట్టుకొని కొన్ని విషయాలు అతనికి తెలిసి రావాలి. జానకి గాబరా పడింది. వద్దు వద్దు. సుశీల మాటలు వింటున్న తులసమ్మ కలిగించుకుంది. ఒకసారి తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నించి ఇంత ఊబిలోకి దిగింది. ఇంకా ఎందుకమ్మా ఈ ప్రయత్నాలు? మరే రంగులు పులుముతారో. పోనీలే, అన్యాయాలు అపనిందలు సహించడం మాకు అలవాటైపోయింది. సహిస్తున్న కొద్దీ అక్రమాలు ఎక్కువవుతాయి కానీ తగ్గవు. ఇంకా 20 కూడా నిండని జానకి జీవితం ఇలా నాశనం కావాల్సిందేనా? ఏం జానకి, నువ్వు నా మాట వింటావా లేదా? నేను వెళ్ళిపోనా? వింటాను, కానీ నా కారణంగా సుశీలకు రాజారావు అన్నయ్యకు ఏ ఇబ్బంది ఉండకూడదు. అలాగే, కానీ బావకు నీ స్థితి అర్థమయ్యేలాగా వివరించొప్పు. మరీ అంత మూర్ఖుడు కానే కాడు. మా అన్నయ్య మూర్ఖుడు కానే కాడు రోషంగా అంది జానకి. పకపకా నవ్వింది అనిత. ఇంత అభిమానం గుండెల్లో దాచుకొని ప్రయోజనం లేదు. కార్యాచరణలో చూపించు. సుశీలను కాపాడాలని లేదా నీకు? చివరి మాటతో జానకి ఆలోచనలో పడింది. సరే, నువ్వెలా చెప్తే అలా వింటాను. అనిత ఉత్సాహంతో తులసమ్మ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నాడు రాజారావు. బావా అని పిలిచింది. రాజారావు ఆగిపోయాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు?
జానకి దగ్గర నుంచి. జానకి, నీకు తెలుసా? తెలుసు, మేమిద్దరం మెడ్రాస్లో బీఎస్సీ చదువుకున్నాం. మీరు మెడ్రాస్లో స్నేహితులైతే అయ్యారు, ఇక్కడ మాత్రం నువ్వు ఆ ఇంటికి రాకపోకలు చేయడానికి వీల్లేదు. ఎందుకు బావా? అమాయకంగా అడిగింది. నీకు తెలిసే ఉండాలి. నాకు తెలిసినంత వరకు జానకి దగ్గరికి వెళ్ళటము ఏ విధంగానూ లజ్జపడాల్సిన కార్యం కాదు. ఇది మెడ్రాస్ కాదు. ఇక్కడ నీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. నేను నొక్కి చెబుతున్నాను, నా కుటుంబంలో వ్యక్తులెవరూ నా మాట కాదనటానికి వీల్లేదు. అమ్మయ్య, అయితే బ్రతికిపోయాను. నేను బంధువుని మాత్రమే, కుటుంబంలోని వ్యక్తిని కాదు. భార్య, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తల్లి, తండ్రి, వీళ్ళే కుటుంబంలో వ్యక్తులు. గుర్రుమన్నాడు రాజారావు. నువ్వు నా ఇంట్లో ఉంటున్నంత వరకు నా మర్యాదను కాపాడాలి. తప్పకుండా కాపాడతాను. ఆ ప్రయత్నంలోనే రాణిని కూడా తీసుకొచ్చాను. రాజారావు ముఖం ఎర్రగా కందిపోయింది రోషంతో. నవ్వు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ పైట చెంగు నోటి కట్టం పెట్టుకుంది అనిత. అది చూసిన రాజారావుకు మరింత మండింది. నీకసలు లజ్జ అంటే ఏంటో తెలుసా? తెలీదు. లజ్జపడాల్సిన పనులు నేను ఎప్పుడూ చేయలేదు. నీకు తెలుసా? చెప్పవు. నువ్వు నువ్వు కోపంతో పిడికిలు బిగించి మాట పూర్తి చేయలేకపోతున్నాడు రాజారావు. నీ మరదల్ని, నమ్రతతో అందించింది అనిత. కాల్చేసేలా ఒక్కసారి అనితను చూసి తల విసురుగా తిప్పుకొని స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారావు. అబ్బా అని క్రింద కూలపడింది అనిత. రాజారావు స్కూటర్ దిగి గాబరాగా ఏం జరిగింది అన్నాడు. కింద పడిపోయాను, కాలు నరం పట్టేసింది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. ఏది చూడండి. కాలు మీద చెయ్యి వేయబోయాడు రాజారావు. అబ్బా అని కెవ్వును కేక వేసింది అనిత. బాధతో విలవిల్లాడిపోతున్న అనిత ముఖం చూస్తుంటే జాలితో నిండిపోయింది రాజారావు మనసు. జాగ్రత్తగా స్కూటర్ మీద కూర్చోగలవా? ఇంటికి వెళ్ళి డాక్టర్ని పిలుస్తాను. ఎందుకు బావా, నీకు అనవసరపు శ్రమ? ఇందులో శ్రమేముందులే. వద్దులే, నువ్వెళ్ళు, నా పాటలు నేను పడతాను. లేవలేకుండా ఉన్నాను. జాలిగా రామారావుని చూస్తూ అంది అనిత. రాజారావు అనితను లేవదీసి స్కూటర్ మీద కూర్చోబెట్టాడు. ఓపిక లేని దానిలా రాజారావు మీద ఒరిగి కూర్చుంది అనిత. స్కూటర్ మీద ఇంటికొచ్చిన అనిత రాజారావుల్ని చూసి శారదమ్మ, సుశీల ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు సిగ్గుపడుతూ సంజాయిషి ఇచ్చుకుంటున్నట్లు, అనితకు పెద్ద దెబ్బ తగిలిందమ్మా, నడవలేకపోతుంది, అందుకే అని ఏదో చెప్పబోతుండగానే అనిత చెంగున గెంతి, అన్నీ ఒట్టి దత్తయ్యా, కొద్దిగా కాలు జారిందంతే, నేను వద్దు మర్రో అంటున్నా బావే నన్ను లేవతీసి స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు. పాపం, నన్ను తన స్కూటర్ మీద తీసుకురావాలని సరదా పట్టాడు కాబోలు అంది. రాజారావు విస్తుపోయి చూశాడు. నువ్వు ఎంతకైనా తగిన దానివి అన్నాడు కసిగా. అయ్యో బావా, పాపం, నీకు నన్ను గురించి ఏమీ తెలియదు కదా. రాజారావు మీద జాలి ప్రకటించింది కొంటె నవ్వుతో అనిత. రాణితో సహా అనిత దిగగానే ఒక్కసారిగా శారదమ్మ ఆశలన్నీ నీలమట్టమైపోయాయి. ఎవరినైనా అభిమానించటమే కానీ ద్వేషించటం తెలియని సత్యకాల్ప మనిషి ఆవిడ. పెళ్లి కాకుండానే కూతుర్ని కని నిర్లక్ష్యంగా నించున్న అనితను చూసి కంగారు పడిందే కానీ ద్వేషించలేకపోయింది. రాజారావు అనితను వీధిలోంచి వెళ్ళగొడతాడని భయపడింది. విచిత్రంగా అనిత తమ ఇంట్లో స్థానం సంపాదించడంతో మరింత విస్తుపోయింది. బామ్మ అంటూ దగ్గరకొచ్చిన పసిపాపను చేదరించుకోగలిగే కాఠిన్యం శారదలో లేకపోయింది. క్షణాల్లో రాణి శారదమ్మ దగ్గర చనువైపోయింది. అనిత రాణి కోసం కుదిర్చిన ఆయా లక్ష్మమ్మ ఇంటి పనులన్నీ చూస్తుంటే శారదమ్మ రాణితో కబుర్లు చెప్పుకుంటుంది. కన్నకు, కమలకు రాణి రావటం చాలా సంతోషంగా ఉంది. రాణి తనతో రకరకాల ఆటలు ఆడుతుంది. ఆ ఆట సామాన్లు చూస్తూ కన్నకు, కమలకు ఒళ్ళు తిరియటం లేదు. ఒకసారి రాణి మామయ్య అంటూ రాజారావు చేతిలో బిస్కెట్ పెట్టబోయింది. ఛా, నన్ను మామయ్య అని పిలవకు అన్నాడు చిరాగ్గా రాజారావు. మరి ఏమని పిలవను అమాయకంగా అడిగింది రాణి. అక్కడే ఉన్న అనిత కలిగించుకొని నాన్న అని పిలు, పాపం అలా పిలిపించుకోవాలని ఆశగా ఉంది కాబోలు అంది. నాన్న ముద్దుగా అంది పాప. కమల, కన్నా చప్పట్లు కొట్టారు. రాజారావుకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నేను మీ నాన్నని కాదు. మరి ఎవరు మా నాన్న? మీ అమ్మని అడుగు. అమ్మ నువ్వని చెప్పిందిగా. అనిత, ఏమిటిది? ఏముంది? చచా, ఈ పాపను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఒక క్షణం శాంతి లేదు నాకు. అంత అశాంతి ఎందుకు బావా? నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను చేసుకోనందా? నోరు మూసుకో. ప్రేమించడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? నీకు తీరుబడిగా ఉన్న సమయం చూసుకొని కలుగుతుందేమిటి ప్రేమ? అందరూ నీలా ఎవరు కనిపిస్తే వాళ్ళని ప్రేమించరు. ఓహో, నువ్వు కనపడక ముందు నుంచి ప్రేమిస్తున్నావు అన్నమాట. కల్లో చూసావా? ఊహల్లో చిత్రించుకున్నావా? ఫోటో చూసావా? అనిత,
మాటలు జాగ్రత్తగా రాని. అతి జాగ్రత్తగా నీ మనసులో నిజాన్ని తాకేలా అడుగుతున్నాను గనకనే నీకింత కోపం వస్తోంది కదూ బావా. నువ్వు నువ్వు నీ మరదల్ని కోపంతో పళ్ళు కొరుకుతూ తుడుముకుంటున్న రాజారావుకు నమ్రతతో అందించింది అనిత. విసురుగా లేవబోయిన రాజారావు కాలికి తగిలి రాణి కింద పడి ఏడుపు మొదలుపెట్టింది. రాజారావు గాబరాగా రాణిని లేవనెత్తి ఎత్తుకొని బుజ్జగించి అది కష్టం మీద ఓదార్చాడు. ఎంతోసేపటికి రాణి ఏడుపు మాని కళ్ళు తుడుచుకుంది. రాణిని దింపి, సుశీల, త్వరగా తయారవు, ఇవాళ 3 గంటలకి రమణారావు వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. రమణారావు పేరు వింటేనే అనిత కళ్ళు మండాయి. సుశీల కళ్ళు చెదిరించుకున్నాయి. వదినా, నీకున్న ధైర్యంలో 10వ వంతు నాకుంటే ఎంత బాగుండును. ఈ పీడ వదిలించుకునేదాన్ని. అనిత భుజం మీద చెయ్యి వేసి దిగాలుగా అంది సుశీల. అనిత ముఖం ఉత్సాహంతో వెలిగింది. తన భుజం మీద సుశీల చెయ్యి ఆప్యాయంగా నొక్కుతూ ఉంటే రమణారావు మీద నీకేమీ ప్రేమ లేదా అంది. ప్రేమ పాడా? వాడంటే నాకు అసహ్యం. మరి ఆ మాట మీ అన్నయ్యతో ఎందుకు చెప్పకూడదు? అమ్మో, అన్నయ్య అంటే నాకు చాలా భయం. అంత చండశాసనుడా మీ అన్నయ్య? నీకు తెలియదు వదినా. మా నాన్నగారు అప్పుల సముద్రంలో వదిలిన ఈ కుటుంబాన్ని గట్టుకు తేవటానికి, మమ్మల్ని అందరినీ వృద్ధిలోకి తేవటానికి అన్నయ్య ఎంత పాటుపడుతున్నాడో ఊహించలేవు. అన్ని అప్పులున్నాయా మీకు? నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ అన్నయ్యతో చెప్పకు. మాకు అప్పులున్న సంగతి మరొకరికి తెలియటం అన్నయ్యకి ఇష్టం లేదు. అప్పుడు మేమున్న స్థితిలో పెద్ద కట్నాలిచ్చి మాకు మంచి సంబంధం తేవటం తేలికైన పని కాదు అన్నయ్యకి. అంచేత రమణారావు తనంతట తానుగా నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందిస్తున్నాడు. నేను గట్టిగా కాదంటే బలవంతం పెట్టడు, కానీ బాధపడతాడు. మీ అన్నయ్య బాధపడతాడని నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడతావా? ఏం చేయమంటావు మరి? మీ అన్నయ్యతో స్పష్టంగా ఇష్టం లేదని చెప్పక్కర్లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. రమణారావు పరిగెట్టి పారిపోతాడు. అంత తేలిగ్గాదు. మొహం మీద ఉమ్మేసినా తుడుచుకొని పోయే రకం. ఎందుకు? నా మాట విను. అన్నయ్యకు ఎదురు చెప్పాల్సిన పని లేకుండా ఆ రమణారావును తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు. తప్పకుండా వింటాను. రైట్. నువ్వు అందంగా అలంకరించుకో. వాడి దగ్గరికి వెళ్ళటమే మంటగా ఉంటే అలంకారం ఒకట? అది కాదు, అలంకరించుకో. నువ్వు వ్యతిరేకిస్తున్నట్లు మీ అన్నయ్యకు తెలియకూడదు. ఆ రమణారావుతోనే చెప్పిస్తాను మీ సుశీల నాకు వద్దని. సుశీల ఆశ్చర్యంగా చూసింది. అత్యంత ఆకర్షణీయంగా అలంకరించుకున్న చెల్లెల్ని చూసి ముగ్ధుడైపోయాడు రాజారావు. చెల్లెలు తన సూచనకు మనసారా అంగీకరిస్తుందని తృప్తిపడ్డాడు. సుశీల పక్కనే ఏ అలంకారాలు లేకపోయినా మెరుపు తీగలా మెరుస్తున్న అనితకేసి కళ్ళప్పగించి చూస్తున్న రమణారావును చూసేసరికి మతిపోయింది రాజారావుకి. అతని గుండె కలుక్కుమంది. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అనిత, మీ రైతులు సరిగ్గా శిస్తులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నావు కదూ. ఈ వ్యవహారాలు చూసుకుందాం, వస్తావా అన్నాడు. అనిత వెంటనే లేచింది. పద. గడప దాటగానే అనిత పేచి మొదలుపెట్టింది. నేను నడవలేను. మా కారులో వస్తావా? నీ స్కూటర్ మీద తీసుకెళ్తావా? అనిత కారులో వెళ్ళటానికి రాజారావుకు అభిమానం అడ్డొచ్చింది. నా స్కూటర్ మీదే వెళ్దాం పదా. స్కూటర్ బయలుదేరాక రాజారావు మీదకి వంగి, పాపం, నన్ను నీ స్కూటర్ మీద తిప్పాలని నీకంత ముచ్చటగా ఉందా అంది పెంకగా. రాజారావు గుర్రుమని చూస్తూ, కాసేపు మాట్లాడకుండా కూర్చోండి. ఏ పొలానికి తీసుకెళ్లాలో చెప్పండి అన్నాడు. ముందు ఆ బహువచనం మానండి, తర్వాత ఏదైనా పార్కుకి నడపండి. పిచ్చి వేషాలు వేయకు. నువ్వు నన్ను బయలుదేర తీసింది మా పొలాల కోసం కాదని నాకు తెలుసు. కాదని ఒట్టు పెట్టుకు చెప్పు. క్షణకాలం రాజారావు మాట్లాడలేకపోయాడు. పార్కులు వెంట తిరగడానికి అస్సలు కాదు, మరి దేనికో? నీ బారి నుండి ఆ రమణారావును తప్పించడానికి. పకపకా నవ్వింది అనిత. ఎందుకు నవ్వుతున్నావు? ఇలా స్కూటర్ వెనుక కూర్చొని నీతో మాట్లాడలేను. నన్ను ఎక్కడికైనా అందమైన చోటుకు తీసుకెళ్ళు. మీకు గులాబీ తోట ఉందంటగా, అక్కడికి తీసుకెళ్ళు. నాకు పనిలేదు. పని ఉన్నా కొన్ని సందర్భాల్లో మానుకోవాలి. నీ చెల్లెలి క్షేమం నిజంగా కోరిన వాడివైతే తీసుకెళ్ళు. దీనికి మా చెల్లెలి క్షేమానికి ఏంటి సంబంధం? నేను స్కూటర్ మీద కూర్చొని అరవలేను. రాజారావు నిర్లక్ష్యంగా ఉండాలని నటించినా అతనికి సాధ్యం కాలేదు. తమ గులాబీ తోటలోకి తీసుకెళ్ళాక చెప్పు అన్నాడు కూర్చొని. అనిత గులాబీలను చూస్తూ, అబ్బా, ఎన్ని రకాల గులాబీలను తెప్పించారు. తోట చాలా అందంగా ఉంది అంది. ఏదో చెప్తా అన్నావు, త్వరగా చెప్పు విసుగ్గా అన్నాడు. నాకు దాహం వేస్తుంది. ఇంటికెళ్ళాక మంచినీళ్ళు తాగుదుగానిలే. ఈలోగా దాహంతో నాకు ప్రాణం పోతుంది. నీకు స్త్రీ హత్య పాతకం చుట్టుకుంటుంది. అబ్బా. విసుక్కుంటూ లేచిన రాజారావును పచ్చగడ్డి మీద సగం ఒరిగి కుంటగా చూస్తూ, బావా, కొబ్బరి నీళ్ళు తెచ్చిపెట్టు అంది అనిత.
అనిత వంక కొరకొరా చూసి వెళ్ళి కొబ్బరి బొండం కొట్టించి నీళ్లు గ్లాసులో పోసి తెచ్చిపెట్టాడు. నువ్వు చాలా మంచివాడివి బావా. రాజారావు తెచ్చిన నీళ్లు తాగేసి అంది. ఏదో చెప్తా అన్నావు. ఈ అందమైన సాయంకాలం ఇంత అందమైన తోటలో అంతకన్నా అందంగా ఉన్న నీ ఎదురుగా కూర్చొని ఈ సమయాన్ని పిచ్చి కబుర్లతో పాడు చేయమంటావా? అనిత, ఎవరనుకుంటున్నావు నన్ను? అది తెలుసుకోవాలనేగా ఇక్కడికి వచ్చాను. స్కూటర్ మీద ఎక్కించుకొని ఈ ఏకాంత ప్రదేశానికి తీసుకొని రావటం నీకు బాగుంది, కానీ మాట్లాడటం నా తప్పు వచ్చిందా? రాజారావు ఉద్రేకంగా అనిత 2 చేతులు గట్టిగా పట్టుకొని వాగుడు కట్టిపెట్టు, ఏదో చెప్తానన్నావు చెప్పు అన్నాడు. అబ్బబ్బా, చేతులు వదులు. ఎవరూ లేరని ఏమిటి అత్యాచారం? పరపురుష స్పర్శ నేను భరించలేను. రాజారావు చటుక్కున చేతులు వదిలి ముఖమంతా ఎర్రబడగా ఐఎమ్ సారీ అన్నాడు. ఆ ముఖంలోకి ఆర్ద్రంగా చూస్తూ, నా బారి నుండి రమణారావుని కాపాడటానికి తీసుకొచ్చావా నన్ను? అంది. అవును, నా బారి నుండి కాపాడతావు సరే. నాలాంటి వాళ్ళు, నాకున్న అందంతో నాకు లేని చాంచల్యం కూడా కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి బారి నుండి కాపాడగలవా? తెల్లబోయాడు రాజారావు. లాయర్ గారి మెదడు కోర్టులోనే తప్ప తక్కిన ప్రదేశాల్లో పనిచేయదా? నీకు ప్రధానమైనది ఏమిటి? నీ చెల్లెలకి పెళ్లి కావటమా? ఆవిడ సుఖంగా ఉండటమా? పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేయటం. నిజంగా నీ ఉద్దేశం అదే అయితే రమణారావుకి సుశీల్ని ఇస్తాననువు. ఏం, రమణారావుకి ఏం తక్కువైంది? ఏం తక్కువైందో నీకు కూడా తెలుసు. అన్నీ తెలుసుకొని కూడా సుశీల్ని అతడికే ఇద్దామనుకుంటున్నావా? నీ బరువు దించుకోవటమే నీకు ప్రధానమా? ఆ తర్వాత సుశీల ఎన్ని కష్టాలు పడినా నీకు అక్కర్లేదా? రాజారావు లోపల మదనపడి అపరాధిలా అనిత వంక చూస్తూ, పెళ్ళయ్యాక ఇలాంటి చాపల్యం సర్దుకుపోదా అన్నాడు. సర్దుకుపోకపోతే? రాజారావు సమాధానం చెప్పలేకపోయాడు. వడలిపోయిన అతని ముఖంలోకి సంతృప్తిగా చూస్తూ, నిన్ను ఇంకోటి అడుగుతాను చెప్పు బావా అంది. అడుగు. నీకు సుశీల మీద మాత్రమేనా ప్రేమ? నీ చెల్లెళ్ళందరి మీద ఉందా? ఇంటి పెద్ద కొడుకుని మా నాన్నగారు కుటుంబ బాధ్యత మొత్తం నా మీద వదిలి వెళ్ళారు. నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరి మీద నాకు ప్రేమ ఉంది. వాళ్లను వృద్ధులకు తీసుకొని రావటమే నా ఏకైక ధ్యేయం. అనిత ఏదో మాట్లాడబోయిన దానిలా పెదవి కదిపి అంతలో తనను తాను నిగ్రహించుకుంటున్న దానిలా ఊరుకుంది. ఏమిటది? ఇప్పుడు చెప్పాల్సిన విషయం కాదులే బావా, పోదాం పద. అనిత రాజారావులు ఇంటికొచ్చేసరికి సుశీల హుషారుగా రేడియో వింటుంది. రమణారావు లేడు. రాజారావు ఆశ్చర్యంగా, రమణారావు గారు ఏరి అన్నాడు. నువ్వు వెళ్ళిపోయిన 10 నిమిషాలకే వెళ్ళిపోయారు. అదేం, నువ్వు ఏదైనా రామరామ ఉండమని ఎంతో ప్రాధేయపడ్డాను. ఒంట్లో బాగలేదంట, వెళ్ళిపోయారు. ఒంట్లో బాగుండలేదా? రాజారావు త్వరగా రమణారావుని చూడటానికి వెళ్ళిపోయాడు. సుశీల, అనిత ఒకరి చేతులు ఒకరు పట్టుకొని విరగబడి నవ్వుకున్నారు. రమణారావు శరీరం నిండా స్వేదజలం కమ్ముకుంది. ముఖం పాలిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. కళ్ళు చెలుస్తున్నాయి. క్షణాల్లో కొన్నేళ్ల నుంచి జబ్బుపడ్డ మనిషిలాగా అయిపోయాడు. రమణారావు గారు, ఏంటి ఒంట్లో సుస్థి? ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. రమణారావు బెంబేలుగా రాజారావుని చూస్తూ, సుస్థియా? ఒంట్లోనా? నాకా? లేదే, ఏం లేదు అన్నాడు. మరి సుశీల మీకు ఒంట్లో సుస్థి అని వెళ్ళిపోయారని చెప్పింది. మీరు అట్లాగే కనిపిస్తున్నారు. సుశీల చెప్పిందా? నేను అలా కనిపిస్తున్నానా? అవును, సుస్థి. ఏదో సుస్థి చేసింది. ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం జరిగింది? మా ఇంటికి వెళ్దాం రండి. మీ ఇంటికా? వద్దు వద్దు, రాను. అదేమిటి? మా ఇంటికి రారా? రానంటే వస్తాను, వస్తానంటే ఇప్పుడు రాను. ప్లీజ్ నన్ను క్షమించండి, మీరు వెళ్ళండి. ప్రస్తుతం నేనేం మాట్లాడలేను, తర్వాత మాట్లాడుకుందాం. రాజారావు ఆశ్చర్యంగా చూసి ఏదీ అర్థం కాక వచ్చేశాడు. రమణారావుకి ఎలా ఉందన్నయ్యా? ఎంతో ఆదుర్దాగా అడిగింది సుశీల. ఏమోనమ్మా, ఎందుకో గాబరాగా కనిపిస్తున్నాడు. అడిగితే చెప్పడం లేదు. ఇక్కడ ఏమైనా జరిగిందా? అయ్యో, ఇక్కడ ఏం లేదన్నయ్యా. జానకి వచ్చింది, అకస్మాత్తుగా లేచిపోయారు. జానకి వచ్చిందా? కోపంగా అడిగాడు. అవును, అమ్మకు గుండెలో నొప్పి వస్తే సేవ చేయటానికి వచ్చింది. వంట చేసి అమ్మకు కాపడం పెట్టి ఇప్పుడే వెళ్ళింది. రాజారావు కోపం మంచులా కరిగిపోయింది. దౌర్భాగ్యురాలు అన్నాడు బాధగా నుదురు రాసుకుంటూ. అనిత ఉద్రేకంగా లేచింది. జానక్ కాదు, దౌర్భాగ్యురాలు. ఈనాటి మన సామాజిక వ్యవస్థ దౌర్భాగ్యపతి. దానికి ప్రతినిధులమైన మనం దౌర్భాగ్యులం. మనం చేసే పాడు పనులకు సమాజం ఏం చేసింది? పాడు పనులు చేసింది ఎవరు? డబ్బు, అధికారం ఉన్న పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు. ఆ అక్రమాన్ని సహించి ఊరుకుంది సమాజం, అంటే మనం. మధ్యన నలిగిపోయేది జానకి వంటి అమాయకులు. జానకి తప్పే లేదని అనుకుందాం. ఒంటరిగా పార్కుకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? బాగుంది నీ వాదన. ఒంటరిగా పార్కుకి వెళ్ళిన స్త్రీకి రక్షణ లేని సమాజం అన్నమాట మనది.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకోలేక వెనక్కి చీకట్లోకి పారిపోదామంటావా? అబలకు బలహీనులకు రక్షణ కల్పించవలసింది పోయి వారిని వెలుతురు చూడకుండా దాక్కోమంటావా? దుర్మార్గాన్ని యథేచ్ఛగా పెరగనిస్తావా? కోర్టులో జానకి దోషిగా రుజువైంది. పత్రికలన్నింటిలో ఈ వార్త వచ్చింది. ఊరంతా ఉడికింది. జానకిని ఎలా కాపాడతారు? నువ్వు లాయర్వి. జానకి కేసు విచారణ నాటికి నువ్వు డిగ్రీ అందుకోలేదు కనుక మన న్యాయస్థానాల్లో మర్మాలు తెలియకపోవచ్చు. ఈనాడు నీకు బాగా తెలిసి ఉండాలి. కోర్టులు ఎల్లవేళలా న్యాయానికే బద్ధమై ఉంటున్నాయా? రాజ్యాధికారాన్ని డబ్బుతో కొంటున్న ఈ యుగంలో న్యాయాన్ని కొనలేరా? లోపల మదన పడుతున్నట్లు రాజారావు కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కొంచెంసేపు ఏదీ మాట్లాడలేకపోయాడు. చివరకు ఏదో ఒక స్థిర నిశ్చయానికి వచ్చిన మనిషిలా లేచి నుంచున్నాడు. వ్యక్తిగతంగా ఆశయాలు అభిరుచులు వేరు. గౌరవనీయమైన కుటుంబం పెద్దగా నా బాధ్యతలు వేరు. జానకిని నా సొంత చెల్లిలా అభిమానించాను. కానీ ఈనాటి స్థితికి మనసారా బాధపడుతున్నాను. కానీ జానకి ఇక్కడికి రావడానికి వీల్లేదు. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా చెల్లెళ్లకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లి కావాలి. అన్నింటికంటే అదే నా ప్రధానమైన ధ్యేయం. అనిత ముఖం చూడలేని వాడిలా గబగబా వెళ్ళిపోయాడు రాజారావు. అనిత, సుశీల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎలా వదినా? అంది సుశీల దిగాలుగా. అనిత సమాధానం చెప్పలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంది. కన్నకు కమలకు ఇద్దరికీ ఒకసారి కడుపు నొప్పి వచ్చింది. కడుపు చేత్తో పట్టుకొని చెరోమూలా పడుకున్నారు. కడుపు నొప్ప? డాక్టర్ని పిలుస్తాను అంది అనిత. ఇద్దరు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వద్దు వద్దు వదినా, డాక్టర్ని పిలవకు, అదే తగ్గిపోతుంది. అనిత నిదానించి ఇద్దరిని చూసింది. ముఖంలో ఎక్కడ బాధపడుతున్న లక్షణాలు లేనే లేవు. అంతలో శారదమ్మ అక్కడికి వచ్చి, కన్నా, కమల, ప్రైవేట్ మాస్టర్ వచ్చారు, లేచి పుస్తకాలు తీసుకురండి అంది. ఇద్దరూ ఒక్కసారే అబ్బా కడుపు నొప్పి అని మూలగసాగారు. అనితకు వాళ్ళ కడుపు నొప్పి ఏమిటో అర్థమైపోయింది. బయటకు వచ్చి చూసింది. చేతిలో పేము బెత్తంతో కూర్చున్నారు పిలక మాస్టారు. ఆ పేము బెత్తానికి పిల్లల కడుపు నొప్పికి గల దగ్గర సంబంధాన్ని చిటికలో ఊహించుకుంది అనిత. పిల్లలకు కడుపు నొప్పి అంట మాస్టారు, వాళ్ళు రారు, మీరు వెళ్ళిపోండి అంది అనిత. కడుపు నొప్పి గిడుపు నొప్పి అంతా ఒట్టిది, ఇలా పిలవండి, 2 వడ్డిస్తే అన్నీ పోతాయి. అనితకు చిరాకు కలిగింది. వాళ్ళు రానని చెప్తుంటే మీకు కాదు, వెళ్ళిపోండి అని కసిరి లోపలికి వెళ్ళిపోయింది. మాస్టారి గుండెల్లో రాయి పడింది. ఈ పిల్లలు ఏ రోజుకి ఆ రోజు ఇలాగే కడుపు నొప్పి అంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు వీళ్ళ ట్యూషన్ మానేస్తే తనకు ట్యూషన్ డబ్బులు రావు. ఈ ట్యూషన్ వల్ల ఏదో కాస్త గడుస్తుంది, కానీ కేవలం బళ్ళో ఇచ్చే జీతం ఏ మూలకి? తిన్నగా రాజారావు దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు కడుపు నొప్పి అన్నారండి, మీ ఇంట్లో ఆవిడెవరో పిల్లల్ని ట్యూషన్కి పంపలేదు. రాజారావుకు వల్లమాలిన కోపం వచ్చింది. విసురుగా లోపలికి వచ్చాడు. ఏది ఆ దొరసాని గారు? కుట్టుకుంటూ కూర్చున్న సుశీల బెదురుగా, ఎవరు వదినా అంది. చా, అలా పిలవకు, ఎక్కడుంది? పిల్లల్ని తీసుకొని పార్కులోకి వెళ్ళింది. కడుపు నొప్పి అన్నారంట, ఏమో మరి. లోపల పళ్ళు నూరుకుంటూ తక్షణమే పార్కు వెళ్ళాడు రాజారావు. కన్నను, కమలను, రాణిని ఉయ్యాలలో పెట్టి ఊపుతోంది అనిత. తలంటి పోసుకున్న జుట్టు గాలికి ఎగురుతూ ముఖం మీద పడుతుంది. పైట కొంగు నడుము చుట్టూ దోపి తను ఒక చిన్నపిల్లలాగా నవ్వుతున్న అంత సుందర రూపం చూస్తూ కొన్ని క్షణాలు నిలబడిపోయాడు రాజారావు. అంతరంగంలో అపరాధ భావం దాచుకున్న వాళ్లకు అంత స్వచ్ఛంగా నవ్వటం సాధ్యపడుతుందా? అవివాహితగా మాతృమూర్తి అయ్యే దురదృష్టం పాలైన వ్యక్తులు ఇంత ఉల్లాసంగా ఉండగలరా? ఏంటి? అంది అనిత. తననే చూస్తున్న రాజారావు చూపులతో కలుసుకున్నాయి అనిత చూపులు. హుషారుగా రాజారావు దగ్గరికి వచ్చి, ఏం బావా, నువ్వు చల్లగాలికి వచ్చావా అంది. కాదు, చెంపదెబ్బ కొట్టాలని వచ్చాను. కొట్టు. తన చెక్కిలి అందించింది. పాల మీగడిలా నున్నగా మెరిసిపోయే ఆ చెక్కిలి మీద నుంచి ప్రయత్నపూర్వకంగా చూపులు తిప్పుకున్నాడు రాజారావు. కన్నను, కమలను ట్యూషన్కి మాన్పించి పార్కుకు తీసుకొచ్చావా? మా ఇంటి వ్యవహారాల్లో కలిగించుకునే అధికారం నీకెవరిచ్చారు? బొత్తిగా సిగ్గులేదు. నీ ముందు సిగ్గుపడాలనే ఉంటుంది, కానీ పబ్లిక్ పార్కులో చిన్నపిల్లల ముందు. రాజారావు ముఖం ఎర్రపడింది. కోపంగా కన్నా, కమల అని గర్జించాడు. ఇద్దరు వణికిపోతూ వచ్చి నిల్చున్నారు. వాళ్ళ వెనకాల రాణి కూడా వచ్చింది. ముందు ఇంటికి పదండి, తర్వాత మీ పని చెప్తాను. ఆ మాస్టారు మంచివాడు కాదు మామయ్య, కొడతారట. కన్నా, కమల గడగడ వణికిపోతుంటే చిరునవ్వుతో అంది రాణి. నేను నీకు మామయ్యని కాదు, కసిరాడు రాజు. మరి ఎవరు నువ్వు? రాజారావు సమాధానం చెప్పకుండా నవ్వు ఆపుకుంటున్న అనితను ఎర్రగా చూస్తూ పదండి అన్నాడు గర్జిస్తున్నట్లు. కమల కింద పడిపోయింది. అనిత చటుక్కున వచ్చి కమల తల తన ఒళ్ళో పెట్టుకుని ముఖం తొడవసాగింది. చూడు భయంతో ఎలా అయిపోయిందో.
పసిపిల్లల మీద నా ప్రతాపం. చిన్నపిల్లలు సహజంగా చాలా మంచివాళ్ళు. వాళ్ళని పాడు చేసేది పెద్దవాళ్ళు. మంచి మాటలతో పసిపిల్లలు మన మాటలు ఏమైనా సరే వినేలాగా చేసుకోవచ్చు. తిట్టి కొట్టి నిష్కారణంగా వాళ్ళ మనస్సు జబ్బుపడేలా చేస్తున్నాం. మనం మానసికంగా వాళ్ళకు దూరం అవుతున్నాం. చిరాకుగా రాజారావునే చూస్తూ అంది అనిత. కమల భయపడి కింద పడిపోయేంత వరకు తను కమలనంతగా భయపెడుతున్నానని తనకు తెలియదు. తీరా కమల పడిపోయాక జాలితో పశ్చాత్తాపంతో అతని మనసు నిండిపోయింది. రాజారావు ముందుకు వంగి కమలా అని చెయ్యి పట్టుకున్నాడు. చదువుకుంటాను అన్నయ్య కొట్టకు అంది కమల వణికిపోతూ. నువ్వు నిజంగా కొడతావనుకొని భయపడిపోయింది. నువ్వు వెళ్ళు, వీళ్ళిద్దరిని నేను ఇంటికి తీసుకొస్తాను. దెబ్బతిన్నట్లు చూశాడు రాజారావు. వీళ్ళ క్షేమం కోరే వీళ్ళని చదువుకోమని వృద్ధిలోకి రావాలని అంత కఠినంగా ఆజ్ఞాపించాను. నాకు తెలుసు. చిన్న వయసులోనే శక్తికి మించిన బాధ్యతలను మోస్తూ తండ్రి నడి సముద్రంలో వదిలేసిన ఆ కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయాసపడుతున్న ఆ యువకుణ్ణి ఆదరంగా చూస్తూ అంది అనిత. ఆ చూపులతో కొన్ని క్షణాలు రాజారావు చూపులు చిక్కుకుపోయాయి. అలసిపోయిన అతని శరీరానికి మనసుకు ఆ చల్లని చూపుల్లో ఏదో చల్లని ఊరట లభించినట్లయింది. అప్పుల గురించి సమాజానికి తెలియకూడదని, అప్పుల వారి బారి నుండి ఆస్తిని రక్షించుకోవాలని రాజారావు పట్టుదల. ఆ పట్టుదలను నెగ్గించుకోవటానికి వీల్లేని విషమ పరిస్థితి వచ్చి పడింది. లక్ష్మీపతి గారు ఇంటి సైతం తాకట్టు పెట్టారు. ఆ సంగతి మొన్నటి వరకు రాజారావుకు తెలియలేదు. ఆ రోజే బాకీదారు వచ్చి తనకు పైకం అవసరమని, బాకీ జమ కట్టకపోతే ఇల్లు వేలం వేయాల్సి వస్తుందని బెదిరించాడు. రాజారావు మస్తిష్కం పగిలిపోసాగింది. ఎంత ఆలోచించినా డబ్బు దొరికే ఉపాయం కనిపించలేదు. రాజారావు మంచి చిత్రకారుడు. లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నదే కాక మంచి బొమ్మలు గీసి అమ్మి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన పేరు బయటకు రాకుండా రాజా అనే పేరుతో తన చిత్రాలు గీసి అమ్మేస్తున్నాడు. ఎంత సంపాదించినా ఏ మూలకి పెద్ద కుటుంబం, బాగా బతికిన కుటుంబం గడవాలి, అప్పులు తీరాలి. ఇలాంటి ఆపద ముంచుకొస్తుందని ఊహించకపోవటం చేత ఏ కాస్త మిగిలినా ఎప్పటికప్పుడు తీర్చేస్తున్నాడు. ఎంతో కొంత ముట్ట చెప్తూ ఉండటం వల్ల, ఇస్తాడన్న నమ్మకంతో ఉండటం వల్ల అప్పుల వాళ్ళు కూడా ఒత్తిడి చేయటం లేదు. ఇప్పుడు ఒక్కసారిగా 50,000 ఎక్కడ దొరుకుతాయి? ఎలా పుట్టించగలడు? అశాంతితో నిద్ర రాక స్టాండ్ దగ్గరికి నడిచి అప్రయత్నంగా బొమ్మ గీయటం మొదలుపెట్టాడు. తనకు తెలియకుండానే అందులో లీనమైపోయాడు. బొమ్మ పూర్తయ్యేసరికి రాత్రి 2 దాటింది. చేతిలో కుంచ అక్కడే పడేసి అలసటగా అక్కడ చాప మీద పడుకున్నాడు. కళ్ళు భగ్గున మండుతున్నాయి. కానీ నిద్ర రాలేదు. అడుగుల చప్పుడు వినిపించి ఆశ్చర్యంగా చూశాడు. అనిత వస్తుంది. చటుక్కొని కళ్ళు మూసుకున్నాడు. అనిత స్టాండ్ దగ్గరికి వచ్చి బొమ్మను తదేకంగా కొంతసేపు చూసింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనిత ఎందుకు వచ్చినట్లా అని రాజారావు మదన పడుతుండగానే చేతిలో దిండు దుప్పటి తీసుకొని అనిత మళ్ళీ వచ్చింది. దిండు జాగ్రత్తగా రాజారావు తల కింద పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. రాజారావు ఆశ్చర్యానికి మేరలేదు. అనిత తనని ఇంత కనిపెట్టి చూస్తోందా? తను ఇంతవరకు నిద్రపోలేదని, బొమ్మ గీసుకుంటున్నాడని అనితకి ఎలా తెలిసింది? అనితకు తన మీద ప్రేమ ఉందా? మరి రాణి? అశాంతితో దొర్లి దుప్పటి తీసి పారేసి లోపలికొచ్చాడు. అనిత ప్రశాంతంగా నిద్రపోతోంది. కన్న, కమల అనిత చెరువు వైపు పడుకున్నారు. రాణి ఎక్కడ పడుకుందో అర్థం కాలేదు. ఒక్క క్షణం నిలబడి వచ్చేశాడు. తూర్పు తెల్లవారి లోకమంతా కళకళలాడింది. కానీ రాజారావు మనసు మాత్రం కలవరపడుతుంది. అతని చిత్రాలు అమ్మిపెట్టే గోపాల్కి రాత్రి గీసిన బొమ్మ ఇచ్చి ఎంత వస్తే అంతకు ఇచ్చేయి అన్నాడు. చిత్రాలు చూచి ఆనందించేవాళ్లే తక్కువ, కొనేవాళ్లు మరీ తక్కువ. ఒక్క నీటి బట్టుతో మహాసముద్రం పూడుతుందా? ఆ చిత్రానికి వచ్చిన డబ్బుతో తన అవసరాల్లో 100వ వంతైనా తీరవు. సాయంత్రం 4 గంటలకు వెలిగిపోతున్న ముఖంతో వచ్చాడు గోపాల్. సార్ మన చిత్రాన్ని 50,000 కొన్నారు. 50,000? ఉలిక్కిపడ్డాడు రాజారావు. 50,000 సరిగ్గా ప్రస్తుతం తనకు కావాల్సిన మొత్తం. కథ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా కొనసాగించడానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇట్లు మీ లక్ష్మి.